ఇవాల్టి కథ అతిశర్మ పొగడ్తలు. విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినడం మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తుండడం వల్ల ఎందరో అనుచరులు ఆయనను పొగడడానికి ఎగబడుతూ ఉండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికి ఇది నచ్చక, ప్రభూ, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదవా, కానీ పొగడ్తలు మీలో అహాన్ని పెంచుతాయి. అహం వివేకాన్ని నశింపజేస్తుంది. అందువల్ల తమ పాలనలో లోట్లు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే ఏ రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగలిగిన వారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకు మంత్రి అంటే గౌరవం. అందుకని ఆయన తనను పొగిడే వారికి కానుకలు ఇవ్వడం ఆపేసి తనలో దోషాలు చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. అయినా రాజును పొగిడేవారు పొగడ్డం మానలేదు. ఒక్కరూ ఆయనలో దోషాలు ఉన్నాయనలేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలు ఎలా మానిపించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తపుణ్యాన ఎవరినీ పొగడరు. ఏ ప్రయోజనం ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి ప్రభు అన్నాడు ముక్తానందుడు. మర్నాడే విశాలసేనుడు తనదే పనిగా పొగుడుతూ ఉండే ఒక అనుచరుని పిలిచి, దోషాలెంచితే కానుకలు ఇస్తాను, ఆ విషయం ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో దోషాలెంచలేదు, పొగిడినందుకు కానుకలు లేవు. కానీ ఎదుట పడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడ్డం మానలేదు. కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభు, సాటి వారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి, చెప్పకపోతే వారికి నష్టం. అందువల్ల తరచుగా సాటి వారిలో దోషాలు ఎత్తి చూపుతుంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికి అందవు. అయినా గొప్పవారు తన దోషాలను తామే తెలుసుకొని నవరించుకోగలరు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల విషయానికొస్తే, గొప్పవారి గురించి ఉన్న మాటంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోనూ అదే జరుగుతున్నది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. పొగిడిన వారికి కానుకలు ఇవ్వకూడదన్న నియమం లేకుంటే నీకు గొప్పగా బంగారు కానుకలు ఇచ్చేవాణ్ణి. నీకేమైనా కోరికలుంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం లేదు అన్నాడు. ఆ అనుచరుడు వెంటనే, ప్రభు, తమరి కొలువులో నా సంసారం గుట్టుగా సాగిపోతున్నది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముడికి కూడా నేనే పోషించవలసి రావడం తలకు మించిన భారంగా ఉన్నది. వాడికి తమ కొలువులో ఏదైనా పని ఇప్పిస్తే కలకాలం తమర పేరు చెప్పుకుంటాను అన్నాడు. విశాలుడు ఆ అనుచరుడి తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనను పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందని మంత్రి ముక్తానందుడు ఆయనకు హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్న మాటలే చెబుతున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనమూ ఆశించడం లేదని వాళ్ళే చెప్పారు అన్నాడు విశాలసేనుడు బదులిస్తూ. ప్రభు, ఎందుకు పొగిడావని ఎవరిని అడిగినా అసలు కారణం చెప్పడానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవడం మంచిది అంటూ ముక్తానందుడు రాజుకు సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి, సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కుంటున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాను పాటించాలని అనుకున్నాడు. ఆయన సోముడనే అనుచరుని పిలిచి, నీవు నన్ను ఆ కాముడంత గొప్పగా పొగడలేకపోతున్నావు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభు, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాట చెబుతుంటే కాముడు స్వార్థంతో తమ నుంచి ఏవో ప్రయోజనాలను ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోషపెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో నిజముందని రాజుకు అర్థమైంది. అయితే సోముడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు సోముడిలాగే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు.
అందులోనూ నిజముందని రాజుకు అర్థమైంది. ఆ తరువాత ఆయన ముక్తానందుడి వద్ద, పొగడ్తలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉండరా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన పండితుడు, ఇతరులను పొగడమే ఆయన పని. అందుకు ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోని వారెవ్వరూ ఆయన పొగడ్తలు వినడానికి ఇష్టపడడం లేదు. పొగడ్తలు వినేవారు లేక తను చాలా నిరుత్సాహంగా ఉంటున్నట్లు కొద్ది కాలం క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభు, కొంతకాలం పాటు తమరు మా గ్రామం వాడైన అతిశర్మను అనుచరుడిగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసులుతూ ఇతరులను దగ్గరకు రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలపడ్డాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తూనే ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు, ఆయన పేరును పొగిడాడు, దుస్తుల్ని పొగిడాడు, ఇష్టాలను పొగిడాడు, ఆయన ప్రతి కదలికను పొగిడాడు. తనలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నట్లు తనకే తెలియని విశాలసేనుడు పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకు కొత్త పొగడ్తలు అందజేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు, మరొకసారి తుమ్మితో అందులో ఏదో గొప్ప సందేశం ఉందనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరాలన్నిటినీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజలాన్ని మెచ్చుకున్నాడు అతిశర్మ. ఇందుకు రాజు అబ్బురపడి, ఇలా నన్నెంతకాలం పొగడగలవు అని అడిగారు. ప్రభు, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళా కోవిదులు. ఆకాశంలో రోజు వెలిగే సూర్యుడనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజును అంచనా వేయడం నా బోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడము అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తలు వినాలంటే చిరాకుగాను భయంగానూ ఉంటున్నది. మీరు వెంటనే అతిశర్మను మీ గ్రామానికి పంపించవేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదుటపడి ఈ మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉంది అన్నాడు. దీనికి ముక్తానందుడు నవ్వి, ప్రభు, అతిశర్మ మహాపండితుడు, గొప్పవాడయ్యుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటి వారి నుంచి తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయన తనలాంటి వారిని పొగుడుతుంటాడు. అర్హతను బట్టిగాక కేవలం పొగడాలనే పొగడ్డం వల్ల వివేకవంతులైన వారికి ఎవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో కాలం సంతోషాన్ని ఇవ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలంటే విరక్తి పుట్టింది. అందువల్లే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడని ప్రభువు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడికి జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి ఆయన అతిశర్మను పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపి వారి జాడ్యాన్ని కుదుర్చుతూ వచ్చాడు. విదేహ రాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.